రేయ్ అలా చూడండి రా. అరే పారిపోతున్నారు, రండి రా. రేయ్ ఆ పిల్లలు ఇక్కడెక్కడో ఉన్నారా, ఇక్కడే దాచిపెట్టారు. రేయ్ నువ్వు అటు వెళ్ళరా. అలాగే. రేయ్ నువ్వు ఇటు పో. రేయ్ నువ్వు వెనక్కి చూడు. ఎక్కడ దొరకలేదా? ఎక్కడ దొరకలేదు. రేయ్ మీరు వెనక్కి. రేయ్ నువ్వు అటు పో. రేయ్ మీరు ఇటారా. అన్నా నిన్నెవరు కొట్టారన్నా? అదిగో వెళుతున్నారు చూడరా. పరిగెత్తు, వదిలిపెట్టద్దు వాళ్ళని. చెప్పు బాస్. పాప మళ్ళా మిస్ అయింది బాస్. షట్, బేబీ మళ్ళీ మిస్ అయింది. డానీ, నువ్వు ఇప్పుడు చేస్తున్నది, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. నేనే చూసుకుంటాను. తనే నా జీవితం. తన్ను వదిలేసి నేను బతకలేనన్నయ్య. తను లేని ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. అంతా సరేమ్మా, నీలో ఉన్న ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారో ఏం చేయగలరో నాకు తెలియదు. నాకు నా కూతురు కావాలి. అలాగే, నువ్వు దేనికి బాధపడక నువ్వు ప్రశాంతంగా ఉండు. పాపను తీసుకొచ్చేది నా బాధ్యత. నన్ను నమ్ము. మీరేం చేస్తారనో నాకు భయంగా ఉందన్నయ్య. ఈ పాపని పోలీసుల దగ్గర అప్పగిస్తే ఏంటి? అదంత మంచిది కాదు. బయలుదేరు బయలుదేరు. త్వరగా వెళ్ళిపో. వికీ, పోలీస్.
పేపర్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నువ్వు బయలుదేరావు. చూసావా, పోలీసులు అన్నావు కదా, అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. నువ్వేం చెప్పినా అందరూ మనల్ని కిడ్నాపర్స్ లా చూస్తారు. కన్ఫర్మ్ మనకి జైలు భోజనమే. కాస్త మాట్లాడుకుని ఉంటావా? అలాగంతే ఏం జరగదులే. విక్కీ, కార్ ఆపు. ఏయ్, ఒక్క నిమిషం. ఏంటి, ఏమైంది? విక్కీ, ఏం జరుగుతోంది? వీళ్ళందరూ ఎవరు? నీకు తెలియదని మాత్రం చెప్పకు. ఆ రోజు దాబాకొచ్చిన వాళ్ళు ఎవరు? ఈ రోజు వీళ్ళందరూ ఎవరు? ఛాన్స్ దొరికితే చంపడానికి రెడీగా ఉన్నారు. నువ్విప్పుడు డబ్బుని మాత్రం కాదు, తోడుగా చావుని కూడా తీసుకొచ్చావు. డబ్బుల కోసం మాత్రం నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాను, యాక్సిడెంట్ అయింది, పాప ఉండింది. పాపతో పాటే డబ్బులు కూడా ఉన్నాయి. పాపను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకురావడానికి నాకు మనసు ఒప్పుకోలేదు. నువ్విలా దేవుడవ్వాలనుకుంటే చివరికి నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావేమో. నువ్వు ఇంత టెన్షన్ అవ్వక్కర్లేదు. పాప సేఫ్టీయే మనకు ముఖ్యం. విక్కీ, అటు చూడు. పాపా, నీకు అమ్మ గుర్తుకొస్తోందా? మేమిద్దరం ఖచ్చితంగా నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, ఓకేనా? కానీ మన సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందో. ఒక పక్క రౌడీలు మనం తురుముతున్నారు, కానీ ఎందుకు తురుముతున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇంకోవైపు పోలీసులు తురుముతున్నారు, ఎందుకు తురుముతున్నారో అసలు అర్థం కావట్లేదు. అది మాత్రమే కాకుండా పాప మన దగ్గర ఉంది, అందరూ మన్నే అక్కిస్ట్ అంటారు. ఇప్పుడు మన ఈ పాపని ఎలా తీసుకెళ్ళాలి? అన్ని వైపులను కిడ్నాపర్స్ ఉన్నారు. అంకుల్, నేను ఈ జాగాకు వచ్చాను. ఎప్పుడుమ్మా? మా నాన్న ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. ఒక పని అప్పచెప్తే సరిగా చేయటం కుదరదు. డబ్బులు ఎవరిస్తారు? నీ బాబా? ఈ ఫైల్ తీసుకెళ్ళిపో. ఈ ఫైల్ తీసుకెళ్ళి తొందరగా తీసుకురావాలి. ఏంటి, అర్థమైందా? ఒకటి చెబితే ఇంకోటి చేస్తున్నారు, ఈడియట్స్. నమస్తే సార్. ఏమైంది? నా కూతురు దొరికిందా? దొరకలేదు. మీరు చెప్పినందువల్లే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. కూతురు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా కూతురు ఏమైందో తెలియదు. ఏంటి పాపని బిల్డప్ చేస్తున్నావు? ఆ పాప దొరికిందంటే నీ తల పోతుంది, నా తల కూడా పోతుంది. ఆ పాప నీ పాపాన్ని వదిలిపెట్టి ఉన్నాను. లేదంటే నా కూతుర్ని ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావా? అదిగో నాన్న. హాయిగా చంపేయి, ఆలోచించొద్దు. చంపేయి. ఆ పిల్లకి తండ్రిగా ఇంకా మంచివాళ్ళ ఎంతకాలమని ముసుగుతాన్ని ఊరుకోవాలి. నా కూతురికి ఏమైనా పర్వాలేదు. అంతకంటే నాకు ముందు బ్యాగ్ ముఖ్యం. ఆ తర్వాత దాన్ని డ్యానికి తీసుకెళ్ళి ఇవ్వాలి. దీనికి ఎవరొడ్డొచ్చినా సరే, ఏమైనా సరే, మన ప్రాణాలు పోకుండా ఇంకొకరు ప్రాణాలు పోవడంలో తప్పే లేదు. చంపేయండి. నువ్వే చెప్పేశావు కదా. చూడు, నీ పని అయిపోయిందనుకో. ఓకే.
హియరింగ్ బీడ్. ఇయర్ రింగా? అది మా అమ్మాయిది. ఇది నీకెలా వచ్చింది? అయితే మా అమ్మాయి ఇక్కడే ఉందా?